ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని మండలంలోని దంతనపల్లి టెంపుల్ దగ్గర ఉన్నాము. సో చూడండి, చుట్టుపక్కల మొత్తం అడవి ఉన్నది, అడవి మధ్యలో గుడి ఉన్నది. ఈ గుడిని భీమన్న గుడి అని అంటారు. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి అయితే మంచిగా, అంటే ఈ ఊరి వాళ్ళు, చుట్టుపక్కల ఊరి వాళ్ళు, కోలం ఆదివాసి వాళ్ళు వాళ్ళ కులదైవాన్ని మొత్తం సంవత్సరంలో ఒకసారి అయితే అందరూ ప్రతి ఊరి వాళ్ళు వచ్చేసి ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటారు. అంటే ఒక జాతర తీరు అయితే జరుపుకుంటారు. సార్ మంచి వాతావరణం అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి, మొత్తం చుట్టుపక్కల అడవి ఉన్నది, ప్రశాంతమైన వాతావరణం. అందులో ఈ భీమన్న గుడి మొత్తం దగ్గరికి పోయి మొత్తం తెలుసుకుందాం ఒకసారి. మీకు కూడా గుడి మొత్తం చూపెడతా, వీడియోని మొత్తం స్కిప్ చేయకండి, వీడియో చాలా బాగుంది. గుడి అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. మొత్తం చుట్టుపక్కల అయితే నాకు ఇక్కడ నుండి వెళ్ళాలనిపించడం లేదు, అట్లా ఉన్నది, చాలా బాగుంది. మీకు ఒకసారి గుడి మొత్తం దగ్గరికి పోయి మొత్తం చూపెడతా, మీరు ఒకసారి చూడండి. గుడి అయితే చాలా బాగుంది. మొత్తం గుడి చుట్టూ మొత్తం జాలినైతే కట్టిండ్రు, అంటే లోపలికి ఏం రావద్దని. ఒకవేళ వచ్చినా కానీ చెప్పులు అయితే బయటనే వదిలేసి గుడి లోపలికి అయితే రావాలట. ఇవే భీమన్న దేవుళ్ళు. ఈ గుడి గురించి తెలిసిన ఇక్కడ ఒక తాత ఉన్నాడు, ఆ తాతని అడిగి మొత్తం స్టోరీ అయితే తెలుసుకుందాం. మా పెద్ద మనుషులు ముందు గడ్డి గుడి ఉండే, గడ్డి గుడి ఉన్నప్పుడు అది ఊకే చెట్లు పడు, 2 ఆకల చెట్లు పడ్డాయి ఇక్కడ. ఒక బోరుకు చెట్టు పడ్డది గుడి మీద. గుడి మీద పడ్డా? గుడి మీద పడ్డది ముందు పడ్డగా అది బోరుకు చెట్టు పడ్డది. దాని కూల కొట్టింది, మళ్ళీ ఇల్లు కట్టింది. కట్టి అలా మళ్ళీ చింత చెట్టు పడ్డది ఇల్లు మీద. అట్లనే పడతాయి ఈ చెట్లంతా పడగొట్టి దేవుని తీసుకుపోయి గాడ పెట్టినాం. అటు బయట పెట్టింది దేవుని తీసుకుపోయి పెట్టి అప్పుడు దాన్ని షురువు చేసినాం. తర్వాత మళ్ళీ గుడి కట్టింది. ఇక అంటే ఊరు వాళ్ళందరు కలిసి కట్టిందా, లేకుంటే అది మరి కలిసి కట్టి చందాలు జమ చేసి, చందాలు కాక ఇంకా ఇంకా ఏరియా మంచి పటేళ్ళు, సర్పంచులు, బెంబళ్ళు, దీన్ని కలిసిన వాళ్ళు, దిక్కిన వాళ్ళు అందరు కలిసి ఆ గుడి కట్టాను. మరి రోడ్డు అక్కడ వరకు మంచిగా అక్కడ వాడక అది వచ్చింది, అక్కడ లేకుండా అది బొబ్బాయి కంపెనీ వాళ్ళు వేసింది అక్కడ దాకా. ఇటు వేయలేదు, ఇటు ఇంకా దీని హాస్పిటల్ పోతారు చూస్తానికి మీదనే ఉన్నదని. ఈ చుట్టుపక్కల ఊర్లో ఏం లేవు కదా, మధ్యలో గుడి ఉన్నది. మరి జాతర ఎప్పుడు, అంటే దీనికి ఇప్పుడు ఉదాగి ఇంకెన్ని రోజులు ఉన్నది? వచ్చే నెల ఇక్కడ ఉంటుందా ఉంటది జాతరనా? జాతర మొత్తం ఫుల్ భీమన్న జాతర. మంచిగా ఉన్నది, బాగా మంది వస్తారుగా, ఫుల్ అవుతుంది. బండ్లు, బైకులు మొత్తం ఇటు నిలబడతాయి. ఇది మొత్తం అంగడే. అంటే ఆ గుడి ఎట్లా వెలిసింది మరి, అక్కడ ఎట్లా వెలిసింది, ఇక్కడ ఉన్నదని మీకు ఎట్లా తెలిసింది? ఉన్నదని తెలిసిందంటే అది తప్పియాలి ముందు, దాని అడుగు ఉన్నదే దేవుంది. అంటే ఇక మీ తాతల కాకుండా ఎన్ని సంవత్సరాల ఎన్ని మా తాతలు ముత్తాతలు మాకు గుర్తు. అప్ప నుండి ఆ గుడి అక్కడ ఉన్నది, ఇక దాన్ని తీసేసి మెల్ల మీరు గుడి కట్టిండ్రు. అదే సందులో గుడి కట్టిండ్రు. అప్ప నుండి ఇక ప్రతి సంవత్సరానికి ఒకసారి ఎక్కడెక్కడ ఉండి వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు. మీ అంటే కులంలో పెద్దది అది, ఇక భీమన్న సంవత్సరానికి ఒకసారి ఇక్కడ పూజలు అయితే జరుపుతారు. మొత్తం అయితే ఇలా ఉంది ఈ గుడి. చూడండి, అంత పెద్ద గుట్ట, ఎటు చూసినా మొత్తం గుట్టలే ఉన్నాయి, మొత్తం గుట్టలు చెట్లు ఉన్నాయి మొత్తం. వాళ్ళు అక్కడ వండుతానులేమో, అంటే పిక్నిక్ వచ్చిందంట. అది ఎంట్రీ గేట్ చూడండి, అక్కడ కనబడుతుందా, అది వచ్చేసి ఎంట్రీ గేటు.
వీడియోని లైక్ చేసి మన ఛానల్ని మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి.